హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం వింటూ సిద్ధంగా ఉన్నారా? దేవుని మహాకృప బట్టి దేవుడు మనకి మరొక దినం ఇచ్చాడు. ఈరోజు ఫిబ్రవరి 14th, ప్రేమికుల రోజు. ఏమండి, కానీ యాక్చువల్గా వ్యాలంటైన్ అనేది ఒక దేవుని సేవకుడి పేరు. ఆయన ఎంతోమందికి దేవుని ప్రేమను చూపించాడు. మరి ఆయన చరిత్రను చదివితే సెయింట్ వ్యాలంటైన్ అంటారు. ముఖ్యంగా ఆయన చెరలో ఉన్నప్పుడు ఆ రోజు ఆయన చేసే మంచి పనులు, సంఘము కానీ అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నవారు తనని అవమానించి, నిందించి, దూషించి, తన ప్రేమను అపార్థం చేసుకున్నవారు అనేక మంది ఉన్నారు. కానీ తను చేసిన విశేషత ఏంటంటే అనేక మందికి తను వివాహం చేశాడండి. కానీ ఈరోజు వివాహం చేసుకోకుండానే ప్రేమని తిరుగుతున్నారు చాలామంది కదండి. నిజంగా ఒక వ్యక్తిని మిమ్మల్ని ప్రేమిస్తే ఆ వ్యక్తి మిమ్మల్ని వివాహం చేసుకుంటాడండి. దట్ ఈస్ ద ట్రూ సైన్ ఆఫ్ లవ్. ఏమండి, మీకు యవనస్తులు ప్రేమించాలా ప్రేమించకూడదని కాదు ఈరోజు అంశము. ఒకవేళ మీకు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఇష్టపడితే ముందు అది మీరు తల్లిదండ్రులకు చెప్పండి, దాని తర్వాత మీ సేవకులకు చెప్పండి, దాని తర్వాత పద్ధతి ప్రకారం దాన్ని మీరు ముందు తీసుకెళ్ళండి. అంతేగాని మీరు వివాహం కాకముందే పార్కులమ్మట, బీచ్లమ్మట, లేకపోతే పిచ్చి పిచ్చి ఆశాలు వేసి మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. మళ్ళీ దీనికి ఒక పేరు, ఒక ప్రేమ అంటూ. నిజమైన ప్రేమ స్వార్థం లేనిది, నిజమైన ప్రేమ డంబము లేనిది, నిజమైన ప్రేమ అగాపే ప్రేమ, క్రీస్తు ప్రేమ. మరి వ్యాలంటైన్ అనే వ్యక్తి ఎంతోమందిని, తనకొచ్చిన ఆస్తిని, తన డబ్బు, తన జీతం ఇచ్చేసేవాడు. ప్రభు ప్రేమను చూపించాడు. మరి ఆయన చెరలో ఉన్నప్పుడు చివరిసారిగా ఆ చెరలో క్రైస్తవులను బంధించి వారు పెట్టినప్పుడు అక్కడ కొంతమంది క్రైస్తవులకి తను వివాహం చేశాడు. సో ఆ వ్యాలంటైన్స్ ఆయన చేసిన మంచి కార్యములు ఆ రోజు సంఘంలో ఉన్న వారిని ఎంతోమంది దేవుని ప్రేమతో వారు రక్షించాడు. ఆయన వారి కుటుంబంలో స్థిరపరిచాడు. సో ఆయనని గుర్తు చేసుకోవడం కోసం వ్యాలంటైన్ డే, సెయింట్ వ్యాలంటైన్స్ డే అని పెట్టారు. అది తరతరాలు మారి అలాగా వ్యాలంటైన్స్ డే అని అయిపోయింది. ఏమండి, ఈ లోకములో నిజమైన ప్రేమ యేసు ప్రేమ మాత్రమే. యేసు ప్రేమ లేనిది మిగిలిన అన్ని ప్రేమలు ఒట్టుట్టి ప్రేమలు. మీరు నిజంగా యేసు ప్రేమతో ప్రేమిస్తున్నారా? ఏంటండి యేసు ప్రేమలో ఉన్న విశేషతను అడుగుతున్నారా? మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కోసం శిలువలో మరణించాడు. ఏమండి, ఎవరైనా పాపుల కోసం మరణిస్తారండి? ఎవరైనా పాపుల్ని ప్రేమిస్తారా? ఈరోజు ఈ ప్రేమించుకునేవారు, ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ వాళ్ళు మంచివారు, వాళ్ళు చక్కటివారు, వాళ్ళు మెరుగైన వారు, వారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, వారు ఎన్నో బహుమానాలు ఇస్తున్నారు, వారు చూస్తానికి వారికి ఎంతో ఒక అందంగా కనబడటం వల్ల వారు వివాహం చేసుకుంటున్నారు. అంతేగాని రోడ్లో ఉన్న అడుక్కునేవారిని ఎవరైనా వివాహం చేసుకుంటారండి? కుంటివారిని, వికలాంగుల్ని ఎవరైనా వివాహం ప్రేమిస్తారా? ప్రేమించారు. అది మనుషుల ప్రేమ, అది లోక ప్రేమ. కానీ క్రీస్తు ప్రేమ మనం ఏ స్థితిలో ఉన్నామో ఎరిగినప్పటికీ, మన ఇన్ అండ్ అవుట్ పై రూపం మాత్రం కాదు, మన హృదయం కూడా ఎలా ఉందో ఆయన ఎరిగినప్పటికీ, మన వ్యసనములు ఆయన ఎరిగినప్పటికీ, మన స్థితి ఆయన ఎరిగినప్పటికీ, ఆయన ఇంకనూ మనల్ని ప్రేమించి శిలువలో మరణించాడు. అది యేసు ప్రేమ. సో ఈ వ్యాలంటైన్స్ డే రోజున మీరు యేసు ప్రభు ప్రేమలో నిలిచునండి. అన్ని ప్రేమల ఈ లోకములో మొదట తల్లి ప్రేమ అంటారు. నిజంగా మదర్స్ లవ్ ఇస్ గ్రేటెస్ట్ లవ్. కానీ తల్లి ఒక దినం మనం విడిచిపెడితే దాని తర్వాత భార్యాభర్తల ప్రేమ అన్ని ప్రేమల కంటే అది ఎక్కువ రోజులు ఉంటుంది అని మనం గమనిస్తున్నాం. కానీ ఆ ప్రేమను కూడా అపవాది ఈరోజు పొల్యూట్ చేసేసాడు. ఈరోజు భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు, ఏక మనసు లేదు. కానీ అన్ని ప్రేమల కంటే క్రీస్తు ప్రేమ శాశ్వతమైనది, నిరంతరమైనది. సో ఈ వ్యాలంటైన్స్ డే రోజున నాకు బాయ్ ఫ్రెండ్ లేడు, నాకు గర్ల్ ఫ్రెండ్ లేడు అని డిసప్పాయింట్ అవ్వకుండా, ఎందుకంటే ఒక సహోదరుడు ఫోన్ చేసి అన్నాడు, అన్న నాకు గర్ల్ ఫ్రెండ్ లేడు, ప్రార్థన చేయండి అని. సో గర్ల్ ఫ్రెండ్ లేడని తనకి మరి పాపం వారికి తెలియదు. తెలియదు వాడిని చూసి మనం మిగతాలు చేయకూడదు కదా, వారికి తెలియదండి. లోకంలో అందరికీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, అందరికీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు, నాకు లేరే
అనే ఒక బాధతో వారు చేశారు. కానీ వారితో మాట్లాడి వారి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఆ కుమారుడు మరి తన జీవితం దేవుని సమర్పించుకుంటాం చూస్తున్నాం. సో అలాగే దేవుని ప్రేమను మనం చాటాలి, ప్రభు ప్రేమను మనం చాటాలి. ఈ వ్యాలంటైన్స్ డే రోజున మన యేసయ్య, మన ప్రియమైన దేవుడు, మనుషులు మనల్ని విడిచిన, మన సొంత నీడ కూడా మనల్ని వదిలిపెట్టిన, నేను నిన్ను విడవను ఎడబాయని చెప్పిన మన యేసయ్యకి మరొకసారి మనం అంకితం చేసుకుందాం, మన జీవితం సరి చేసుకుందాం, ఆయన ఎదుట మనం యథార్థులుగా ఉందాం. మరి ఈరోజు ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం అందరూ తెలుసు. రోజు మనం యాకోబు గ్రంథం నుంచి ఆల్మోస్ట్ లైక్ ఒక్కొక్క అధ్యాయంలో 2-3 ప్రసంగాలు నేను ఇస్తున్నానండి. మరి మీరు ఎంతవరకు దాన్ని గమనిస్తున్నారు, మీరు ఎంతమంది దాన్ని వింటున్నారు, మీరు మేలు పొందుతున్నారా, మీరు నేర్చుకుంటున్నారా, మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారా? మరి ఆ సంగతులు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, వాయిస్ మెయిల్ పంపించండి. మరి దేవుడి కృప బట్టి అనేక విషయాలు మనము యాకోబు గ్రంథం నుంచి మనము ధ్యానించాము. జ్ఞానము విషయము ఏమండి, ముఖ్యంగా తీర్పు తీర్చే విషయము, ఇతరులు ప్రేమించే విషయంలో అనేక విషయాలు, సహించే విషయంలో, ఓర్చుకునే విషయంలో అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. మరి చివరగా ఈరోజు 13వ వచనం నుంచి 20వ వచనం మనం ధ్యానిద్దాం. మీ బైబిల్ మీరు తెచ్చుకోండి. మరి ఈ ఆన్లైన్ కార్యక్రమంలో మీరు కూడా పాలు పొందండి. మనమందరం కలిసి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ధ్యానిద్దాం. మరి కార్యక్రమం ముందుకు వెళ్ళకముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాసనిధిలోకి వస్తున్నామయ్యా. ఎక్కడ 2-3 నామన్న కూడి ఉంటారు, వారి మధ్య నేను ఉంటానని చెప్పిన యేసయ్య, మా మధ్యకు నువ్వు రానైనా. ఈరోజు ఇలా ఆన్లైన్ ద్వారంగా మేము వేరే వేరే ప్రాంతముల నుంచి ఉన్నప్పటికీ దేవా, నీ కృప ద్వారంగా మమ్మల్ని జతపరిచినందుకు వందనములు తండ్రి. నన్ను నీ సిలువ చోట మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడే సహాయమును, కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. 13వ వచనం 5వ అధ్యాయం యాకోబు గ్రంథము, యాకోబు పుస్తకము. దయచేసి చూద్దాం. మీ బైబిల్ ఒకసారి చూడండి, మాతో పాటు కలిసి చదవండి. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. చాలండి. ఇక్కడ యాకోబు తన ఉత్తరముని ముగిస్తున్నప్పుడు చాలా విలువైన మాటలు చెప్తున్నాడు. ఇంకా యాకోబు ఏమంటే రాసిన పత్రిక ఇంకా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే యాకోబు చదివినప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. నిజంగా బైబిల్లో అనేక విషయాలు మనం చూసినప్పటికీ యాకోబులు బోధించే బోధ ఎంతో ఒక మెచ్యూర్గా, ఎంతో ఏమంటే ఒక యేసుప్రభుతో పాటు మనం నడిచినప్పుడు ఫస్ట్ మన ఇనిషియల్గా ఏమంటే మనం చిన్నపిల్లల్లాగా ఉంటాం, అంత యవనస్తులుగా ఉంటాం. కొంతకాలం అయ్యాక మనము ప్రభువుతో ఇంకోనూ నేర్చుకోవాలి, ఇంకా ఎక్కువ ప్రభువుని తెలుసుకోవాలి, ఇంకో ప్రభువుకి ఇష్టమైనవి ఏంటి అనే మనం ఆతృత పడుతున్నాం. అలాంటి వారికి యాకోబు గ్రంథం ఎంతో మనకు ఉపయోగపడుతుంది. ఒక ఆత్మీయ స్థితిలో వద్దులుతానికి ఒక మెచ్యూర్డ్ మెసేజ్ అని చెప్పచ్చు. ఏమంటే ఎంతో ఒక ఆత్మీయంగా ఎదిగిన వారికి విలువైన మాటలు యాకోబు బోధిస్తున్నాడని చెప్పచ్చు. యాకోబు ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఎవరైనా శ్రమల్లో ఉన్నారా, ప్రార్థన చేయండి. ఎవరైనా సంతోషంగా ఉన్నారా, స్తుతి గీతాలను పాడండి. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా, సంఘంలో ఉన్న పెద్దల్ని పిలిచి నూనె రాసి ప్రార్థన చేయండి. ఈరోజు సమస్యల్లో లేనివాడు లేడండి. ప్రతి ఒక్కరికి సమస్య. ఏమండి, పిల్లలకి సమస్యలే, పెద్దలకి సమస్యలే, దేవుని నమ్మిన వారికి సమస్యలే, దేవుని నమ్మని వారికి సమస్యలే. మనకు ఒక సమస్యను వచ్చినప్పుడు వెంటనే దానిని మనం ఏం చేస్తాం చెప్పండి? మానవుడి రీతిగా దాన్ని ఎలాగ మనము సరిచేసుకోవాలి, లేకపోతే మనుషులు నాకు ఎవరు ఉన్నారా సహాయం చేస్తారా అనే ఆలోచన మనం కలిగి ఉంటాం. కానీ యాకోబు ఏమంటున్నాడంటే, మీరు ప్రార్థించండి, చింతించద్దు, నిరాశ. చూడండి, మనం ఒక సమస్యని మనం ఎక్కువ ఆలోచించినప్పుడు మనకు తెలియకుండానే మన నిరాశ వచ్చేస్తుంది, దిగులు వచ్చేస్తుంది, అలాంటి భయం వచ్చేస్తుంది, ఒకలాంటి ఏమండి విరక్తి వచ్చేస్తుంది. చాలామంది చెప్తుంటారు, అన్న మొయ్యలేకపోతున్నాను, ఈ భారం ఎంతో ఒక భారముగా ఉందన్న, భోజనం చేయలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను, ఇదే నా ధ్యాసలో ఉంది.
ఇది అపవాది తంత్రం. అపవాది దేవుని నమ్మిన దేవుని బిడ్డలని సంపూర్ణమైన క్రీస్తు సమాధానములో నివసింపకుండా జరగబోయేవి లేకపోతే జరుగుతున్నవి లేకపోతే ఏదో ఒక పరిస్థితిని తీసుకుని కలవరం సృష్టిస్తాం అపవాది పని. యాకోబు ఏమంటున్నాడంటే, అపవాది మిమ్మల్ని శోధిస్తున్నప్పుడు మీరు ప్రార్థించండి. ప్రార్థన ఎంతో చాలా విలువైనదండి. మన మనసు బాగలేనప్పుడు, మన హృదయం కలవరంతో నిండినప్పుడు, మన జీవితంలో అధికమైన భారం మోస్తున్నప్పుడు నేను ఒక చిటికి చెప్తాను, వినండి. ఒంటరిగా గదిలోకి వెళ్ళి మోకరించి నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి. అది ఎంత గొప్ప ప్రార్థన అవసరం లేదు. ఒక 5 నిమిషాల ప్రార్థన కూడా చాలు. నీ బాధ వేదన అంతా ప్రభు సన్నిధిలో, ప్రభు పాదములో ఎదుట కుమ్మరించు. నిశ్చయముగా నువ్వు ఆ 5 నిమిషాలు చేసిన ప్రార్థనైనా సరే, నువ్వు లేచినప్పుడు నీ హృదయంలో ఉన్న భారం తొలగిపోతుంది. నీకు నిశ్చయముగా తెలుసు, దేవుడు నిన్ను చూసుకుంటాడు, ఆ పరిస్థితిని లేవనెత్తుతాడు. చాలాసార్లు చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు, అలాగా ఆదరణ పొందుతారు, కానీ ఆ ఆదరణ కొంతవరకే ఉంటుంది చాలామంది. కారణం ఏంటి తెలుసా అండి? వారు ఆత్మీయంగా ఎదిగిన వారుగా ఉండరు. అందుకే మనం ఎప్పుడైనా ప్రార్థన చేశాక కొంచెం వాక్యం చదవాలి. ప్రార్థన అనేది మనం దేవునితో మాట్లాడతాం, దేవుడు మనతో మాట్లాడేది తన వాక్యము ద్వారా. ఏమండి, అందరూ ఆయన స్వరం వినే కృపను ఒకేసారి పొందుకోలేరు కదా. మనం దేవునితో నడిసే కొలిదే కదా పొందుకుంటాం. కొంతమందికి దేవుడు ఆ బహుమానం వరం ఇస్తాడు, కొంతమందికి ఆ వరం దేవుడు ఏమండి ఖచ్చితంగా ఇస్తాడు, కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ బైబిల్ దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రోజుల్లో వాక్యమును తీసి చదువు అనే ఉత్తమైనది ఇంక వేరే ఏమి లేదు. నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్యని ఎలాగ మనం పరిష్కరించుకోవాలి అని నువ్వు ఒక తీర్మానం లేకపోతే ఒక ఆలోచన నువ్వులో ముందుకు వెళ్ళాలన్నప్పుడు మొదటగా నీ ఆలోచనకి కావలసిన సరైన తీర్మానం చేయాల్సిన కృపను పొందుకోవాలంటే అది దేవుని వాక్యం నుంచి. ఏమండి, ప్రార్థన చేయండి. దాని తర్వాత చదవండి, ఏమన్నాడు చూడండి. ఎవరైనా సంతోషముగా ఉంటే, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? దానికి ముందు వచ్చినామండి 13. ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ఎవరైనా సంతోషంగా ఉంటే కీర్తనలు పాడాలి. నిజంగా సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మనం ఎక్కడికి కీర్తనలు పాడతాం చెప్పండి? 1వ తారీఖుకి మనం జీతం వచ్చిన రోజున ఎంత సంతోషంగా ఉంటామో, 10వ తారీఖు లోపల ఆ డబ్బులను అవగొట్టుకునే వరకు ఏమండి సంతోషమే 10వ తారీఖు నుంచి ఇంకేమండి ఒకటే ఉపవాస ప్రార్థనలు. చూడండి, నీ సంతోషము ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఉద్యోగం ఇచ్చినప్పుడు ఒక సంతోషం వస్తుంది, ఎగ్జామ్లు పాస్ అయినప్పుడు సంతోషం కలుగుతుంది, నీ సొంత వారు స్నేహితులు కలిసినప్పుడు సంతోషం కలుగుతుంది. సంతోషము పరిస్థితుల ద్వారా వస్తుందా? సంతోషము దేవుని దగ్గర నుంచి వస్తుందా? పరిస్థితుల ద్వారా వచ్చేవి. పరిస్థితులు మారిపోయినప్పుడు పోతాయండి. దేవుని ద్వారంగా వచ్చే సంతోషము పరిస్థితులు ఎలాగున్నా సరే నువ్వు ఆనందంగా ఉంటావు. తెలుసా నీకది? నువ్వు బాధలో ఉన్నప్పుడు అక్కడ యాకోబు ప్రార్థన చేయమంటున్నాడు, కానీ నేనంటే ఏమంటానంటే కీర్తనలు పాడండి అంట. కష్ట సమయంలో దేవుని స్తుతించండి. ఇశ్రాయేల్ ప్రజలు వారు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు వారు దేవుని యందు సనిగారు వారు. ఏమండి, కానీ ఎర్ర సముద్రం దాటాక పాటలు పాడారు. నీళ్ళు తాగముందు సనిగారు, బండలోంచి నీళ్ళు వచ్చాక స్తుతించారు. మనుష్యుడు స్వభావం ఏంటంటే తన అనుకున్నది జరిగినప్పుడు తన సంతోషం అవుతుంటాడు, కానీ నువ్వు అనుకున్నది జరగనప్పుడు కూడా నువ్వు దేవుని యందు స్తుతులు చెల్లించు. అపవాది తంత్రం ఏంటి తెలుసా? సాతానుగాడు ముఖ్యమైన నోకం లేకపోతే గురి ఏంటి తెలుసా? ముఖ్యమైన ఏమండి వాడు ఉద్దేశం ఏంటి తెలుసా అండి? మనము దేవునిని స్తుతించినవ్వకుండా చేయాలి. వాడు ఏదైనా చేస్తాడు. మనం యోబుని చూస్తున్నాం. యోబు ఎంతో గొప్ప
ఉదాహరణ. యోబు జీవితంలో లేననేది ఏమన్నా ఉందా? దేవుడు తనకు అన్నీ ఇచ్చాడు. తను దేవుని ద్వారా ఆత్మీయంగా కూడా వర్ధిల్లాడు. కానీ యోబు జీవితంలో అన్నీ పోయినప్పుడు యోబు ఏమన్నాడు తెలుసా? దేవుడిచ్చును, దేవుడు తీసుకున్నాడు, దేవునికే స్తోత్రం. అందుకే ఆయన భక్తుడయ్యాడు. మనమందరము దేవుని సంతోషపెట్టాలని ఆశిస్తుంటాం. మనమందరము దేవుని హృదయానుసారంగా జీవించాలని ఆలోచిస్తుంటాం. మనము కూడా ప్రభువు ద్వారంగా మెచ్చుకోవాలి. దేవుడిని మోషేలాగా మెచ్చుకోవాలి, అబ్రహాంలాగా మెచ్చుకోవాలి, నేను దేవుని దృష్టిలో విలువైన వాడిగా ఉండాలి అని అనుకుంటాం. కానీ ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం? ఎందుకు భక్తులు వారు సాధించారు, ఎందుకు మనం సాధించలేకపోతున్నామంటే వారు శోధన సమయంలో వారు దేవుని మీద అనుకున్నారు. దేవునిని దూషించలేదు కదా, దేవుని బలమైనందు ధైర్యం తెచ్చుకున్నారు. మా కీర్తన, దావీదు రాసిన కీర్తన, ఎన్ని కీర్తనలు చూసినప్పటికీ తను దేవుని గొప్పతనముని, దేవుని మహిమను, దేవుని తేజస్సును, దేవుని వాక్యమును ఎత్తుపట్టుకొని దేవుణ్ణి ఆ సమయంలో కూడా కీర్తిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అందుకే ప్రభు తనను చూసి నా హృదయానుసారమైన ఉన్నాడు. అందుకే యేసు ప్రభు దావీదు కుమారుని పిలువబడ్డాడు. అందుకే యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు. ఈరోజు మన జీవితంలో ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితికి ప్రతికూలమైన మన స్వభావము మనల్ని భక్తులుగానే చేస్తుంది, లేకపోతే వెద్దులన్నా చేస్తుంది, లేకపోతే పనికి మాలిన వారిని చేస్తుంది. మూడవదిగా మనం చూస్తున్నాం, మీలో ఎవరైనా అనారోగ్యముతో ఉంటే. చూడండి, అనారోగ్యము దేవుడు అనారోగ్యాన్ని సృష్టించలేదు. బైబిల్ ఎక్కడ ఉందా? ఏమండి, ఆ ఆదాముకి జ్వరం వచ్చాను, అవ్వకి క్యాన్సర్ వచ్చింది, ఏమండి అసలు జలుబు వచ్చి అసలు ఉందా? లేదు. అసలు అనారోగ్యము దేవుడు చేయలేదు. దేవుడు చేయలేని దానిని నీ శరీరములో, నీ ప్రాణములో, నీ జీవితం ప్రవేశించినప్పుడు నీకు సమస్తమైన అధికారం ఉంది దానిని బయట నుంచి నువ్వు విడుదల పొందుతానికి. కారణం యేసు ప్రభు చిందించిన రక్తం. అవును, ఆదామవ్వ పాపం చేశారు, దేవుని నుంచి దూరం అయిపోయారు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు, భూమి శపితమైంది, ఏమండి నీళ్ళు శపితమైనవి. కానీ కల్వరి శిలువలో యేసు ప్రభు చిందించిన గాయముల ద్వారంగా యెషయా గ్రంథం 54వ అధ్యాయం మనం చూస్తున్నాం అన్నమాట. 6-7 వచనములు మనం చదివినట్లయితే, 4-5-6 వచనాలు చదివినట్లయితే మనం చూస్తున్నాం, ఆయన పొందిన గాయముల ద్వారంగా మనకి స్వస్థత. ఒకటి, నీవు యేసు ప్రభు ప్రార్థించినప్పుడు నువ్వు స్వస్థత పొందలేదంటే లోపము నీలో ఉందా, లేకపోతే లోపము ప్రభువులో ఉందా? చాలాసార్లు చాలామంది ప్రార్థన చేయమంటారు, కానీ దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా బలహీనతలు, నా అనారోగ్యముల నిమిత్తము యేసు ప్రభు శిలువలో మరణించాడు, రక్తము చిందించాడు అని ఒక విశ్వాసం ఉంటుందండి. స్థిరమైన విశ్వాసం ఉంటుంది, స్థిరమైన నమ్మకం ఉంటుంది. చంచల మనస్తత్వంతో అడుగుతుంటారు ప్రార్థన చేయండి అని. అసలు మొదటగా మనకి ఎందుకు బలహీనత రావాలి? బలహీనతలు 2 విధాలుగా వస్తాయి. ఒకటి, చాలాసార్లు బలహీనతలు తరతరాలుగా వస్తాయి. తరతరాల శాపం అంటారు. ఏమండి, పితరుల నుంచి వస్తుంటాయి కొన్ని జబ్బులు, బ్లడ్ లైన్ కర్సెస్ అంటారు. రెండోది ఏమండి, మనము దేవుని చిత్తము దాటినప్పుడు, మనం చూస్తున్నాం ఆది కాండంలో సంబంధించిన నిర్మాకాండం, ద్వితీయోపదేశ కాండములో, నా ఆజ్ఞల ప్రకారం, నా కట్టడల ప్రకారం మీరు లోబడినప్పుడు మీకు జబ్బులు కలుగుతాడు రాయబడి ఉందా. మనం సమయం లేదు, త్వరగా వెళ్తున్నాను, చదవచ్చంతా. ఏమంటే దేవుని ఆజ్ఞలు మనం లోబడినప్పుడు దేవుని కంచె అనేది మన మీద తగ్గిపోతుంది. ఖచ్చితంగా ఓపెన్. ఏమండి, గోడలేని ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? ఎవడైనా రావచ్చు, ఏదైనా రావచ్చు. అలాగా నీ దేహము బలహీనం అవుతామనేది మనం చూస్తున్నాం. కానీ మనం పశ్చాత్తాపడితే,
మనము దేవుని సన్నిధిలో దేవుని వాక్యములు విశ్వసిస్తే నిశ్చయముగా స్వస్థతుంది. కానీ చాలాసార్లు అంటే ఈ బలహీనమైన వారు శరీరముగా బలహీనమైన వారి ఆత్మ కూడా కృంగిపోతుంది. కారణం ఏంటి తెలుసా? శరీరం, ఆత్మ, ప్రాణం 3 ముడివేయబడింది కాబట్టి. ఒక శరీరీతిగా బలహీనంగా ఉన్నవారు ఏమండి వారు ప్రార్థన చేసుకోగలిగితే చాలా సంతోషమే, ఎందుకంటే దేవుడు వారి ప్రార్థనలు వింటారు. కానీ వారు ప్రార్థన చేసుకోలేరు. అందుకేం చేయాలి? వారి కోసము ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేయాలి? అక్కడ ఏమని రాయబడింది చూడండి, 14వ వచనం. మీరు ఎక్కడి నుంచి ఆపారు అక్కడి నుంచి చదవండి. మీలో ఎవరైనానో రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. సంఘపు పెద్దలు పిలిచి వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. అంతే ఉంది అక్కడ. నూనె, anoint them with the oil in the name of the Lord. చాలా బాగుంది ఇంగ్లీష్లో. ఎవరి నామంలో ప్రార్థన చేయాలి? యేసు నామంలో ప్రార్థన చేయాలి. ఇక్కడ నూనె రాసి అని ఎందుకు మాట మనం చూస్తున్నాం? యాకోబు ఈజ్ ఎ వెరీ డిసిప్లైన్డ్ పర్సన్. యేసు ప్రభు ఏం బోధించాడో, యేసు ప్రభు ఏది చేశాడో అది తను రాశాడు. మనం ఈ నూనె రాసి ప్రార్థించండి అనే మాట వేరే శిష్యులు ఎవరు రాయలేదు. మేబీ బహుశా వాళ్ళకి అంత అవగాహన లేకపోతే అంత అవసరత పడలేదేమో, ఎందుకంటే వారు నీడ పడితేనే స్వస్థపడ్డారు. కానీ యాకోబు సంఘంకి కావాల్సిన పునాది చూడండి. యాకోబు ఎంత చక్కగా బోధిస్తున్నాడంటే, ఈరోజు రేపు నేను పరలోకంకి వెళ్ళిపోయినా మీ మందిరములో ఎవరైనా అనారోగ్యంగా వస్తే ఇలాగ చేయండి అంటున్నాడు. ఎందుకు ఇలాగ అంటున్నాడంటే చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 'Yeah. యేసు ప్రభు చేసింది వాళ్ళు చేస్తున్నారు. యేసు ప్రభువులకు బోధించింది వారు చేస్తున్నారు. చూడండి 13వ వచనం చదవండి, లేకపోతే 12 నుంచి చదవండి. 6:12 కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవలనని ప్రకటించుచు అనేక దెయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. ఎవరు చెప్పారు వీళ్ళు నూనె రాయమని? యేసుప్రభు చెప్పారు. ఎవరు? మీరు అధ్యయనం చదివితే మీకు అర్థమవుతుంది. యేసుప్రభు వెళ్ళమన్నాడు, ఇద్దరిద్దరికి పంపించి. అంటే దేవుడు చెప్పిన మాటలు, ద కమాండ్మెంట్ ఆఫ్ జీసస్. యేసుప్రభు చెప్పిన ఆజ్ఞ ఏమంటే, యేసుప్రభు కదండి రారాజు, ప్రభులు ప్రభు, ఒక సేవకుడికి ఆయనే కదండి బాస్. ఆయన చెప్పాడు. యాకోబు చూడండి ఎంత చక్కగా రాసి పెట్టుకున్నాడు. అవన్నీ ఎంత చక్కగా ఏమండి గుర్తు చేసుకున్నాడు, గుర్తు పెట్టుకున్నాడు. దేవుడు నాకు అప్పుడు చెప్పారు కదా, మనకు అప్పుడు చెప్పారు కదా అని చెప్పి ఆ మాటను గుర్తు పెట్టుకుని మరలా సంఘమునికి బోధిస్తున్నాడు ఆయన. ఏమండి నూనె రాసి, అంతేగాని నూనెలో ఏమీ లేదండి. నూనెలో ఏమీ లేదు, ప్రార్థన చేసే వ్యక్తిలో ఏమీ లేదు. శక్తి అంతా యేసులోనే ఉంది. ఏమండి ప్రభు చెప్పాడు, నూనె పరిశుద్ధాత్మ సాదృశ్యం కాదు. ఇంకొకటి, ఆ రోజు ప్రభు ఉన్న కాలంలో వారు దెబ్బ తగిలితే నూనెని మందుగా వాడతారు. అందుకే ప్రభు ఒక ఉపమానం చెప్పేది కదండి. సమరయుడు ఏమంటే ఒక యూదుడు నడుచుకెళ్ళినప్పుడు ఒక వ్యక్తి పడినప్పుడు సమరయుడు తనకి గాయం నూనె రాసి కట్టి దాన్ని బండిలో కూర్చుని పెడతారు. లూకా సువార్తలు మనం చూస్తున్నాము అది ఆ పరిస్థితిని. లూకా సువార్తలు మనం చూస్తున్నా కానీ ఇప్పుడు సమయం లేదు, మీరు అవన్నీ చూడొచ్చు. 10వ అధ్యాయంలో మనం అయినా మనం ధ్యానించవచ్చు. సో నూనె అనేది ఇట్ ఈస్ మెడిసిన్గా వాడుతున్నారు. ఈ నూనెని ఈరోజు చాలామంది బోధకులు ఏమండి మార్కెటింగ్ చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళు చర్చి పేరు పెట్టి వారు లోగో వేసి ఏమండి నూనె డబ్బా ఇంకా అవన్నీ అదొక నెక్స్ట్ లెవెల్లో అయిపోయింది. అదంతా ఒక స్కామ్ అనొచ్చు. అక్కడ బైబిల్లో లేదు. ఏమంటే ఏ నూనె పర్వాలేదు, నూనె అంటే నూనె, నీళ్ళు ఉంటే నీళ్ళు, లేకపోయినా పర్వాలేదు. కానీ విశ్వాసం ఉంచాలి ఏసీ అంత. ఇవన్నీ ఏంటంటే నీవు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఏమండి దేవుని యందు నువ్వు నిరీక్షణ ఉంచాలి. యేసు ప్రభు మీద నిరీక్షణ. నువ్వు యేసు ప్రభు ఎంత త్వరగా ఎంత లోతుగా నువ్వు ప్రభువు యందు నువ్వు నిరీక్షణ నుంచి విశ్వాసం కలిగి ఉంటావో నీ అనారోగ్యం ఇన్స్టెంట్గా అయిపోతుంది.
ఒక 10 మంది కోసం ప్రార్థన చేసినప్పుడు ఒక 7 స్వస్థపడుతున్నారు, ఒక 3 స్వస్థపడతలేదు. కారణం ఏంటి? చూడండి, అది ఏ జబ్బు నాకు అవసరం లేదు. ఐఎమ్ లీస్ట్ అబౌట్ దట్. క్యాన్సర్ అవనివ్వండి, లివర్ ప్రాబ్లం అవనివ్వండి, అది మనుషుడు మనుషుడు కేటగరైజ్ చేస్తాను. జ్వరం అంటే చిన్నది, జలుబు అంటే చిన్నది, బ్రెయిన్ ట్యూమర్ అంటే పెద్దది. అది మనుష్యుడు దృష్టిలో ఈ జబ్బు చిన్నది, ఈ జబ్బు పెద్దది. కానీ దేవుని దృష్టిలో అలాగేం లేదే. దేవుని దృష్టిలో జబ్బే. ఆయన వారిని స్వస్థపరిచాడంట. చూడండి, మనం చూస్తున్నాం ఆ మాట మత్తయి సువార్తలో. యా 4వ అధ్యాయము 23వ వచనం చదవండి. 23, 24 చదవండి. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ నుండి అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. ప్రతి వ్యాధి, జ్వరములోనే 33,000 వ్యత్యాసమైన జ్వరాలు ఉన్నాయంట. అది ఏ జబ్బుని అవసరం లేదు. నువ్వు నమ్ము, అంతే, విశ్వసించు, అడుగు దేవుడిని. ఒకటి జ్ఞాపకం చేసుకో, జబ్బు దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. అది ఫస్ట్ మనం విశ్వసిస్తే అండి, అది నమ్మితే 90% సమస్య తీరిపోయినట్టు. దేవుడు సృష్టించలేదు. మీ పిల్లలు ఉన్నారు, నీ పిల్లోడు క్యాన్సర్ రావాలనుకుంటావా? నీ పిల్లోడికి 2 కిడ్నీలు పోవాలనుకుంటావా? చెట్టువారు మనమే మన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని రోజు వాళ్ళకి ఏమేమి కావాలో మనం చేస్తున్నాం. అవునా కదా? మంచి దేవుడు అంటే ప్రేమ కలిగిన వాడు. రక్తమంతా కార్చాడు, చివరి బొట్టు రక్తం కూడా కార్చాడు ప్రభు. కేవలము మనము సంతోషంగా ఉండాలి. నువ్వు నువ్వు విశ్వసించినప్పుడు అండి, నువ్వు జబ్బుని చూసే విధమే వేరుగా ఉంటుంది. అసలు దేవా నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు, దేవా నన్ను ఎందుకు ఇలా విసిగిస్తున్నావు, దేవా నన్ను ఎందుకు చంపాలనుకున్నా, అలా మాటలు చేదైన మాటలు నువ్వు పలకో. అంత మాత్రం నూనె రాసి ప్రార్థించండి అని చక్కగా యాకోబు సంఘముని చెప్పినట్టు చూస్తున్నాం. 15వ వచనం చదవండి దయచేసి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములను చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎవ్రీ సిక్నెస్ దెర్ ఇస్ ఎ సిన్. ప్రతి అనారోగ్యానికి పాపం ఉంది. ఆ పాపము క్రీస్తు రక్తము ద్వారా కడగబడినప్పుడు ఆ పాపమును ముట్టుకుని ఉన్న ప్రతి వ్యాధులు పోతాయి. మన పాపం మనం ఒప్పుకోవాలి, పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒకసారి ఒక అబ్బాయి, 19 సంవత్సరాల అబ్బాయి, తాగి 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 లివర్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. 90% లివర్ డిస్ట్రాయ్ అయిపోయింది. అబ్బాయి గవర్నమెంట్ హాస్పిటల్ పడుకోబెట్టారు. అబ్బాయి తను మాట్లాడాను, తమ్ముడా ఏంటయ్యా అన్నా నేను చేసిన తప్పన్నా. ఆ అబ్బాయికి చెప్పి, నీ పాపం ఒప్పుకో, దేవుడు సరిచేస్తాడు, అడుగు, దేవా నన్ను సరిచేయని అడుగు, దేవా నన్ను కడుగుని అడుగు, ఒప్పుకో అని ఆ ఫోన్లోనే ఏడుస్తూ ప్రార్థన చేశాను. దాని తర్వాత ఒక సేవకులు మా పరిచర్యల నుంచి వెళ్ళి పంపించి ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రే చేసి వచ్చారండి. ఈ జరిగి ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు అవుతుంది. ఆ కుమారుడు ఇంకా బతికున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయి పుట్టింది. ఏ డాక్టర్ అయితే కుదరదు జీవించుడు అన్నాడు. అలా బోల్డ్ సాక్ష్యాలు ఉన్నాయి. నేను కదా, ప్రతి ఒక్క సేవకులు చెప్తారు, ప్రతి ఒక్కరు చెప్తారు చేస్తున్నాము. ఎందుకంటే తన పాపమును ఒప్పుకున్నాడు. మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు చాలాసార్లు అండి వారు ఒప్పుకుంటానికి ఆ విశ్వాసం రాదు వారికి. అందుకే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన శక్తివంతమే. నీతిమంతుడు ప్రార్థన, అదే చూస్తున్నాం. కొంచెం ముందుకు వెళ్ళండి. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. చూడండి, యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాక మీకు సమాధానము కలుగును గాక అని చెప్పాక
వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్పి శిష్యులతో ఒక మాట చెప్పారు. ఎప్పుడు ఎన్నడూ ఏ గురు ఏ శిష్యుడికి చెప్పని రీతిగా యేసు ప్రభు తన శిష్యులకు మాట చెప్పాడు. మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారి పాపములు క్షమించబడు, మీరు ఎవరి పాపములు క్షమించరో వారి పాపములు క్షమించబడు. సెకండ్ పార్ట్ వద్దులేండి, ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కాదు, మనం ప్రేమించాలి. ఎందుకు మన శత్రువులు పాపం కూడా మనం క్షమించాలి. ఏమండి, చాలాసార్లు ఈ మాటను ఉదాహరణ నేను తీసుకొని అనారోగ్యంగా ఉన్నవారు లేకపోతే బలహీనంగా ఉన్నవారి కోసం ప్రార్థించినప్పుడు, తండ్రి నువ్వు చెప్పావు కదా, వీరి పాపములు మేము క్షమిస్తున్నాం, నీ రక్తముతో వీరిని కడిగి వీరిని శుద్ధి చేయి ప్రభువా. స్వస్థత ప్రార్థనలో ఈ మాట చాలా ముఖ్యమైనది. మనం ప్రార్థించినప్పుడు దేవుని శిష్యులు మనమందరం, శిష్యుడు అంటే యేసుని వెంబడించేవాడు శిష్యుడు, యేసుని అడుగుజాడలు నడిచేవాడు, దేవుని కోసం బ్రతికేవాడు, రక్షించబడి బాప్తిజం తీసుకుని ప్రభు కోసం నడిచేవాడే శిష్యుడు. ఏమండి, దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఏం అధికారము? నువ్వు ఎవరి కోసం ప్రార్థిస్తున్నావు వారి పాపములు క్షమిస్తాను. మనకి ఖచ్చితంగా మనం శిష్యుల్లో చనిపోలేదు, కానీ దేవుడు మనకి ఏమండి తాళంపు చేతులు ఇచ్చాడు, పరలోక తాళం చేతులు ఇచ్చాడు, నరక తాళం చేతులు ఇచ్చాడు, అధికారం అథారిటీ ఇచ్చాడు. ఆ అధికారముని మనము సద్వినియోగపరుచుకోవాలి. ఏమండి అడంటూ అక్కడ మాట్లాడి నీ పాపంలో ఒప్పుకోండి, ఒకరితో ఒకరు ఒప్పుకోండి. మనం ఒకరితో ఒకరు గొడవ వేసుకుంటున్నాం కదండి, దేవుని బిడ్డలం అయ్యాక అరుచుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం, నేను గొప్ప డంబమైన మాటలు మాట్లాడుతున్నాం. కానీ మీరు దేవుని సన్నిధిలో నుంచి ప్రార్థనకు వెళ్ళాక, ఇంటికి వెళ్ళాక, మీరు దేవుడు మీతో మాట్లాడాక మీ మీ బలహీనతలు, మీ అవిధేయతలు ఒప్పుకుంటున్నారా? భర్త మీ భార్యతో, భార్య మీ భర్తతో, ఏమని అత్త కోడలతో, కోడల అత్తతో, మామ అల్లుడితో, అల్లుడు మామతో, స్నేహితులతో, ఏమంటే ఎవరి విరోధం మీరు చేసినవి మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నప్పుడు అండి ఏమవుతుందో తెలుసా? ద డెవిల్ హ్యాస్ నో కంట్రోల్ ఓవర్ యూ. ఏ అన్కన్ఫెస్ సిన్ ఉంటుందో అక్కడ సాతాను గాడు పట్టుకుంటాడండి. చాలాసార్లు ఈ చీక శక్తులు పట్టిన వారు, ముఖ్యంగా చేతబడిదే శక్తులు, ఈ భయంకరంగా విచ్క్రాఫ్ట్ చేయబడినన్ని వాళ్ళు ప్రార్థన చేస్తే క్లియర్ అయిపోతుంటాయి చాలాసార్లు. కానీ మరలా వస్తానికి కారణం ఏంటంటే వారు క్షమించిన పాపం వారు హృదయం అంటే క్షమించలేరు. ఆ వ్యక్తిని కానీ, ఆ మనిషిని కానీ, లేకపోతే ఆ వ్యసనమును కానీ వారు ఆ వదులుకోలేరు. దాన్ని లాక్ అయి ఉంటారు, ఆ ముడులు ఉంటాయి. అవి వారు ఒప్పుకొని వారు ప్రేమించగలిగితే, ఓవర్కమ్ చేస్తే విడుదల పొందుతారండి. చాలా ఈజీగా అయిపోద్ది. అసలు దీనికి ఏం పెద్ద తతంగం అవసరం లేదు. అసలు ఎవ్వరూ నీ కోసం నూనె రాసి నీ తల మీద అన్నిసార్లు ప్రార్థన చేయవసరం లేదు. నీ పాపములు ఒప్పుకొని చేసిన వారి విరోధముగా పశ్చాత్తాపడి, ఏమంటే పశ్చాత్తాపడుతుంది. ఒకప్పుడు నువ్వు వారిని ద్వేషించావు, ఇప్పుడు వారిని ప్రేమించాలి. ఒకప్పుడు వారిని అసహించుకున్నావు, ఇప్పుడు వారిని సహించాలి. అలా చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు నీ మీద ఉంటాడు అంటూ చివరిగా ఏమంటే ద ప్రేయర్ ఆఫ్ రైచియస్ మ్యాన్ ఇస్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్. నీతిమంతుడు ప్రార్థన శక్తివంతమైనది. 100% ట్రూ. ఒక్క నీతిమంతుడండి, అబ్రహాము చేసిన ప్రార్థన లోతు దేవుడు రక్షించాడు, తన కుటుంబాన్ని రక్షించాడు. లోతు నీతిమంతుడు కాదు, కానీ లోతు నీతిమంతుడిగా ఏమంటే దేవుడు కృప చూపించాడు. ఎందుకు కారణం ఏంటంటే రక్షించాడు ఆ సొదొమ గుమర్రు. కేవలం అబ్రహాము చేసిన ప్రార్థన. ఏమంటే ఏలియా చేసిన ప్రార్థన రాయబడింది. మనం కొంచెం ముందుకు వెళ్తున్నాం చూడండి. ఏలియా మనవలే మనుషుడు, కానీ ఏలియా యథార్థముగా ప్రార్థన చేశాడు. దేవా వర్షమును అయిపోయింది. అయితే 3.5 సంవత్సరాలు వర్షం లేదు అక్కడ. మరలా ఏలియా ప్రార్థన చేశాక వర్షం అంటే భూమి శూన్యము కూడా, నువ్వు ప్రార్థించినప్పుడు ఆ శూన్యము కూడా లోపడుతుంది. ఎంత అధికారం దేవుడు ఇచ్చాడండి. ఏమంటే ప్రార్థన అంటే ఎంత చులకనగా చూస్తుంటారు చాలామంది. ఆ ప్రార్థన అంతేనా? అసలు ప్రార్థన ఎంత శక్తివంతమైనది తెలుసా? నువ్వు నీతి నిజాయితీగా జీవించి దేవుని ఎదుట నీ బ్రతుకుని యథార్థంగా పెట్టుకుని నువ్వు ఒక్క మాట పలుకుతే చాలండి. ఏమండి చాలాసార్లు ప్రార్థన చేయమంటే కొంతమంది గంటలు ప్రార్థన చేస్తుంటారు. ఐ డోంట్ ఫీల్ దట్ ఈస్ రైట్. ఏమండి నువ్వు దేవుని శక్తితో నింపబడి ఉన్నప్పుడు నీ ప్రార్థన క్లుప్తంగానే ఉంటుంది.
అధికముగా నువ్వు ప్రభువును స్తుతిస్తావు, తక్కువసేపే. అది కూడా మనం చూసినట్లయితే ఏలియా ప్రార్థించినప్పుడు ఏమండి వెంటనే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యకార్యాలు జరిగాయి. మోషే ప్రార్థించినప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయి. ప్రార్థన చేయండి, చింతించద్దు, ఆపండి. చింతిస్తే ఏం చేస్తాం? ప్రార్థన చేయండి, దేవుడు చూసుకుంటాడు అని ఈ మాటలు చెప్తూ 19వ వచనం చదవండి దయచేసి. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించిన ఎడల వాని పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. చూడండి, ఒక చాలా ఉత్తమైన మాటలు చెప్తున్నాడు యాకోబు తన ఉత్తరములు చివరిగా ముగిస్తున్నప్పుడు. చూడండి, ఈరోజు మనము తీర్పు తీరుస్తున్నాం, వీఆర్ జడ్జింగ్. మనం ఇతరులను తీర్పు తీర్చినప్పుడు మనం ప్రేమిస్తానికి సమయం ఎప్పుడు ఉంటుంది? నీ తీర్పు ఎదుటి వ్యక్తి నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి అంటాం వల్ల ఏం ప్రయోజనం? వారు సాతాను ఊబిలో ఉన్నారు, సాతాను వారిని ముడివేసి పెట్టాడు. వారి కోసం మనం ఏమి చేయాలి? వారు సత్యము నుంచి తొలగిపోయారు. చూడండి, నిజంగా ఒక వ్యక్తి గురించి నువ్వు మనము ఒక వ్యక్తి గురించి మనము భారం కలిగి ఉంటే ఆ వ్యక్తి కోసం మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఒకళ్ళనే తీసుకోండి, నేను తప్పైన మార్గంలో వెళ్తున్నారు అనుకోండి, మీరు నన్ను విమర్శిస్తాం వల్ల ఏం ప్రయోజనం? అన్నా ఇది సరిలేదు, అది అలా అంత అవగాహన అంత గ్రహింపు నాకుంటే నేను ఎందుకు చేస్తాను? నేను తప్పిపోయాను కాబట్టి మీరేం చేయాలి? విమర్శిస్తానికంటే ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒక మనుష్యుడు హృదయము ఇంకొక మనిషి మార్చలేరు. ఒక మనిషి హృదయము దేవుడు మాత్రమే మార్చగలడు. నేను ఆకర్షించుకుంటేనే కానీ ఎవడు నా ఎదుగు రాలేడు. దేవుడు ఒక్కడే ఒక కఠినమైన హృదయాన్ని బద్దలగొట్టగలిగిన శక్తి ఉంది. ప్రార్థన చేయండి. సత్యం నుంచి తను తొలగిపోయాడంటే ఈ లోకదేవత వారికి గుడ్డితనం కలిగిస్తుంది. వారు గుడివారిగా ఉన్నారు. వారి కంటి మీద ఉన్న ఆ పొర పోవాలంటే వారు ప్రభు మాత్రమే కార్యం చేయగలుగుతారు. అలాంటి వారితో మనం వాగ్వాదం చేస్తాం వల్ల ఏం ప్రయోజనం? వారితో మన సిద్ధాంతాలు మాట్లాడటం వల్ల ఏం ప్రయోజనం? వారికి తీపి కూడా విషయమేగా ఉంటుంది. సో అలాంటి సమయంలో మనము వారి కోసము ప్రార్థన చేయాలి. ఒక భక్తుడు అన్నాడు, నేను ఎవరి కోసం ప్రార్థన చేయనో వారికి నేను సువార్త ప్రకటిస్తానికి నాకు అర్హత లేదు. నిజంగానే ఈరోజు మనం ఉద్యోగాలు చేస్తున్నాం, మనం స్కూల్స్కి వెళ్తున్నాం, కాలేజెస్కి వెళ్తాం, మనం యేసు ప్రభు గురించి వారికి సాక్ష్యం చెప్పాలని ఆశిస్తుంటాం. కానీ వారికి సువార్త ప్రకటించే ముందు వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అప్పుడు నువ్వు ఒక మాట చెప్పినా, ఒక 2 మాటలు చెప్పినా వారు దేవుని కార్యముని వారి జీవితంలో చూస్తారండి. దేవుని సూరకార్యాలు వారు అనుభవిస్తారు. అంత మాత్రమే కాదు, మనము చూడండి ఆ మాట చూడండి, 20వ వచనం చూడండి. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. చూడండి, ఇక్కడ యాకోబు నాకు తెలిసి ఒక పేతురును ఉదాహరణగా పెట్టుకున్నాడేమో అనుకుంటున్నాను అనమాట. నా అభిప్రాయం అంటే పేతురు చూసా తప్పిపోయాడు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ప్రభా నీ కోసం కావాలని ప్రాణమైన ఇస్తాను ఎస్సయ్య. శిష్యులు కూడా ఆ మాట అన్నారు. కానీ ముమ్మారు పేతురు బొంకాక ప్రభుని చూచాక తను వెలుపటికి పోయి కుమిలి కుమిలి ఏడ్చెను అని మనం చూస్తున్నాం. యోధా ఇస్కరియోతు కూడా తీసుకోండి. యోధా ఇస్కరియోతు ఎప్పుడైతే యేసు ప్రభుని ఇలా వీరు హింసిస్తున్నారు, ఇలా కొడతను తెలియదు పాపం. లెట్స్ బీ హానెస్ట్. బైబిల్ పాపం అలా చంపేస్తారు చేస్తారంటే తను ఎందుకు చేస్తాడు? చేయడు. తను కూడా మనిషే కదండి. అంటే ఇష్టమే కానీ ఆ బాధను ఆ వేదన తను తిరిగి వెళ్ళి డబ్బులు ఇచ్చేసాడు వాళ్ళకి. ఇచ్చేసి మా ప్రభుని వదిలేనంటే వాళ్ళు ఇవ్వలేదు. ఆ బాధ తట్టుకోలేక, ఆ వేదన తట్టుకోలేక, ఆ సిగ్గు తట్టుకోలేక, నా దేవుణ్ణి ఇంతగా నేను అవమానించాను, ఇంత దుర్మార్గమైన పని చేశానని ఊరేసుకుని చచ్చిపోయాడు. చూడండి, దేవుడు మనల్ని క్షమించేవాడు. ఎంత ఘోర పాపినని క్షమించగలిగిన వాడు.
ఇప్పుడు నువ్వు ఘోరపాపివి అని చెప్పి అక్కడితో ముగించేస్తే ఏం ప్రయోజనం? నువ్వు ఘోరపాపివి కాబట్టి నీకు రక్షణ మార్గం ఉంది, నీకు విడుదల మార్గం ఉంది. నువ్వు క్రీస్తు దగ్గరకు రా. యూదా ఇస్కరియోతు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు. 3.5 సంవత్సరాలు ప్రభుతోనే ఉన్నాడండి. నేను మరలా వెళ్ళి నా ప్రభు తిరిగి లేస్తాడు. పేతురు ఎందుకు ఊరేసుకోలేదు? ఏమండి చెప్పండి. యూదా ఇస్కరియోతు నా శిష్యుల దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి కనీసం ఒక 3 రోజులు ఆగుంటే ప్రభు వచ్చేవాడు కదా. అందులో క్షమించడా? ఖచ్చితంగా క్షమిస్తాడు. చూడండి, చాలాసార్లు మన దేవుని ప్రేమ మనకు అర్థం కాదండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఇంకో రోజు చూస్తున్నాం. చాలామంది అడుగుతుంటారు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ గుండు కొట్టుకుంటుంది, తెలుసా? అది మనకంటే గనులు, మనకంటే గొప్పవారు, మనకంటే జ్ఞానమైన వారు, మనకంటే ధనవంతులు, కోటీశ్వరులు, అధికారం ఉన్నవారు ఈరోజు మట్టి అయిపోయారు. కానీ ఈరోజు నువ్వు నేను ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలము దేవుడు మనల్ని ప్రేమిస్తాడు కాబట్టి. ఇంకో అవకాశం ఇచ్చాడు, ఇంకొక తరుణం ఇచ్చాడు. మనం బాగుపడాలని, మనం పశ్చాత్తాపడాలని, మన ప్రవక్తని సరిచేసుకోవాలి. చూడండి, ఈరోజు దేవుడిచ్చిన ఈ ఆయుష్ను ఏం చేస్తున్నాం ఆలోచించండి ఒకసారి. ఏమండి, నువ్వు మార్పు, ఇతరులని క్రీస్తు దగ్గర నడిపించేవారుగా మనం ఉండాలి. చూడండి, యేసు ప్రభు ప్రేమ మారని ప్రేమ. ఆ ప్రభు ప్రేమతో ఏ ప్రేమను మనం పోల్చలేము. నువ్వు ఈ అబ్బాయి ప్రేమ, ఈ అమ్మాయి ప్రేమ, ఈ డబ్బు, ఈ ఉద్యోగము, ఈ లోకము, ఆ స్థలము, ఇది అంటున్నావంటే నువ్వు అసలైన యేసు ప్రభు ప్రేమను రుచి చూడలేదన్నమాట. పౌలు యేసు ప్రభు ప్రేమ రుచి చూశాడు. గమాలీయుడు పాదంలో చదువుకున్నాడు, ధనవంతుడు. ఏమంటే ఆ రోజు చదువుకుంటే మామూలు విషయం కాదు. అది గమాలీయుడు అంటే ఒక పెద్ద ఫిలాసఫర్ అయినా, ఒక అధికారి, సద్దుకాయలో ఒక మెంబర్ అయినా, ఏమండి ఓపెన్గా రోమా సామ్రాజ్యం మనం వెళ్ళి క్రైస్తవులను చంపగలుగుతున్నాడంటే ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోండి. ఎంత అధికారి, పొలిటికల్గా ఎంత హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. కానీ యేసు కోసం సమస్తమని త్యాగం చేసి అంటాడు కదా రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, ఏది నన్ను క్రీస్తు ప్రేమ నుంచి వేరు చేయగలదు? మరణమా, వేదన, బాధ, శ్రమల? ఏమండి, క్రీస్తు ప్రేమను రుచి చూశాక క్రీస్తు కోసం పిచ్చోడైపోయాడు. ఏమంటే నేను క్రీస్తు ఖైదీని అన్నాను. నేను క్రీస్తు ఖైదీని రాస్తున్నాను, ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్. ఐఎమ్ అ ఫుల్ ఫర్ క్రైస్ట్. ఒక పిచ్చివాడిని. క్రీస్తు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాను, నేను ఏం చేస్తే? ఏమంటే యేసుప్రభు ఒకసారి కొట్టబడ్డాడు, ముమ్మారు కొట్టబడ్డాడు. పౌలు ఎంత దెబ్బలు, బాధలు, అవమానములు, నింద. ఆయన చచ్చిపోయాక ఒక 4 పాత నిబంధన పుస్తకాలు, ఒక అంగి మాత్రమే ఉంది. 40 సంవత్సరాలు సేవ చేశాక ఏంటి పౌలు గారు సంపాదించుకున్నారంటే, ఏమండి తీతుతో రాస్తాడు, తిమోతితో ఇచ్చిన అంగి పంపించి ఇక్కడ చలిగా ఉందని. తన జీవితంలో అంత ఒక పిచ్చివాడలా క్రీస్తు కోసం సేవ చేశారు. కారణం ఏంటంటే క్రీస్తులో ఉన్న ప్రేమను, శక్తిని, ఆయనలో ఉన్న ఆనందంని, ఉల్లాసం అనుభవించాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావా? ఈరోజు నీతో ఉన్నవారిని క్రీస్తు తీసుకొస్తున్నావా? నిజంగా యాకోబు చివరికి వచ్చినప్పుడు యాకోబు ఈజ్ నాట్ ఏమండి ఒక ఆదరణమైన మాటలు కావు, కానీ కొంచెం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది మెసేజ్. నేను యాకోబు గ్రంథం చదువుతున్నప్పుడు నేరుగా నువ్వు ఓడవి తీర్పు తీరుస్తానికి అన్ని ప్రశ్నలు వేసి ఏమంటే ఫాట్ వాయించి పడేస్తున్నాడు. కానీ చివరికి వచ్చాక అంటున్నాడు, ప్రార్థించు, రక్షించు, ప్రేమించు, క్షమించు, సహించు, ఓర్చుకో, ఇతరులను క్రీస్తు దగ్గర తీసుకురా, వారి పాపములను క్షమించు, వారి మరణం నుంచి కాపాడు. నిజంగా ఎంత గొప్ప జీవితం అండి, ఎంత గొప్ప జీవితం శిష్యులు జీవించారు క్రీస్తు కోసం. ఈరోజు మనం జీవించాలి. ఇది వారు జీవించారు, వారి జీవిత యాత్రను ముగించి వెళ్ళిపోయారు. ఈరోజు ఇది మన జీవితం, మన సమయం, మన జీవితం ప్రభు కోసం జీవించాలి. ఈరోజు నీ జీవితం దేవునికి ఇస్తావా? ఈరోజు నీ బ్రతుకుని దేవునికి సమర్పించుకుంటావా?
ఒక తీర్మానం చేయి. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మేము ఏ పాటి వారమయ్యా? మా పితరులు నాయన నిన్ను విసిగించిన వారు. మేము యూదులము కామయ్యా. నీ వాక్కుని ఎత్తి పట్టుకొని చదువుతానికి మాకు ఏ యోగ్యత లేదు ప్రభా. మేము అన్ని జనులమయ్యా. కేవలము నీ కృపతో నాయన, నీ విస్తారమైన ప్రేమతో నాయన, మేము ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే సిలువలో నీ ప్రాణమును మా కోసం ఇచ్చావు. ఈరోజు నిన్ను తెలుసుకునే భాగ్యం ఇచ్చావు. నీలో ఉన్న గొప్పతనం, నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న విజయమును పొందుకునే కృపనిచ్చావు. మేము ఏ పాటి వారమయ్యా? మమ్మల్ని రోజు క్షమిస్తున్నావు నాయన, సహిస్తున్నావు, మమ్మల్ని ఓర్చుకుంటున్నావు తండ్రి. కృప మట కృప, కనికరము మట కనికరం మా పట్లను చూపిస్తున్నావు తండ్రి. మేము ఇతరులతో అలా ఉండేవారు ఉండడానికి సహాయం చేయి. ఇతరులు నశించిపోకూడదు, కానీ వారు రక్షించబడాలి, వారు క్రీస్తు ప్రేమలోకి రావాలి, నీలో నిలిచి ఉండాలని ఆతృతపడేవారు ఉండడానికి, కావాలంటే మా ప్రాణమైన వారి కోసం మిచ్చువారుగా, ప్రేమించువారుగా ఉండడానికి సహాయం చేయి తండ్రి. మేము మానవులను ఎరిగిన వాడవయ్యా. మా జీవితము, మా హృదయం మేము పాడు చేసుకోలేము. నీకు తెలుసు తండ్రి మా హృదయం స్వార్థమైనదని. అందుకేనైనా నీ బంగారమైన పాదం పట్టుకుని వేడుకుంటున్నాం. మా బండైన హృదయములు, రాతైన హృదయములు తీసివే ప్రభా. గొర్రెపిల్ల హృదయమునైనా నీ హృదయము మాకు దయచేయి. నీలాగానైనా మేము ఈ లోకములు జీవించేవారు, యథార్థముగా బ్రతికేవారుగా, సత్యమును మాట్లాడేవారు, అనేక మందికి నైనా ఒక మాదిరమైన జీవితం మేము జీవించేవారుగా ఆ కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి రోజు దేవుడు మీతో మాట్లాడి తెలియపరచండి. మరి మీ ప్రార్థన అవసరాలు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్, వాయిస్ మెయిల్, కాల్ చేయొచ్చు. మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. మరి ఎంతోమంది మీరు మీ ప్రార్థన విన్నప్పుడు తెలియపరుస్తున్నారు. మరలా ప్రార్థన చేశాక ఏమైందో జరిగింది చెప్తలేదు, దయచేసి చెప్పండి. మీకోసం ప్రార్థిస్తూనే ఉన్నాం. అంత మాత్రం కాదు, దేవుడు ఒకరు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ భారమైన పరీక్షల మీద పాల్పొందొచ్చు. మీ స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా మీ విరాళంని పరీక్ష పంపించవచ్చు. దేని చేతి మీద రేపు కలుసుకుందాం. అంతా గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.